హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 100 days 100 ఏఐ టూల్స్ గురించి నేర్చుకుందాం. టుడే డే 1. ఈరోజు మనం నేర్చుకుపోయే ఏ టూల్ పేరు డెక్ టాపస్. ఈ ఏఐ టూల్ వల్ల మనం ఏఐ ప్రజెంటేషన్ ఈజీగా ఇవ్వచ్చు అనమాట, విచ్ ప్రిపేర్స్ ఇట్స్ ఓన్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఎక్సెట్రా. సో చూసేద్దాం ఎలా క్రియేట్ చేయాలో. సో గైస్, ఇది ఏఐ వెబ్సైట్, ఏఐ అప్లికేషన్ డెస్క్టాపస్. సో దీంట్లో మనము పీపీటీ ప్రజెంటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ జనరేట్ మై స్లైడ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అదొక న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అడుగుతుంది అనమాట, క్రియేట్ విత్ పేస్ట్ యువర్ కంటెంట్. అంటే మనం ఆల్రెడీ ఒక కంటెంట్ ఉంటే అది పేస్ట్ చేయొచ్చు, లేదు అంటే సపరేట్ ఏదైనా ఉంటే అది చూసుకోవచ్చు అనమాట. లేదు అంటే జనరేట్ విత్ ఏఐ క్లిక్ చేద్దాం. మనం జనరేట్ విత్ ఏఐ క్లిక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమడుగుతుందంటే, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. లెస్ట్ ఒక టెస్ట్ చేద్దాం మనము. జస్ట్ క్రియేట్ మీ అండ్ షాపింగ్ వెబ్సైట్ పీపీటీ. చూద్దాం ఏం చేస్తుందో. సో మనం ప్రాంప్ట్ ఇవ్వడంతో ఇట్స్ సెర్చ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు జనరేటింగ్ అవుట్లైన్స్ అని కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇన్ని టెంప్లెట్స్ అనేది వచ్చేసేది. జస్ట్ ఇక్కడ థీమ్ అప్లై అని క్లిక్ చేద్దాం మనం డిఫాల్ట్గా. లేదు, యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్, అంటే అప్లై థీమ్ అని చేద్దాం. సో ఆ థీమ్ అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత మనకు ఇన్ని కేటగిరీస్, స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 6 స్లైడ్స్ 11 స్లైడ్స్తో జనరేట్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఎస్, జనరేట్ అయిపోయింది. జనరేట్ ప్రజెంటేషన్ క్లిక్ చేద్దాం ఇక్కడ. సో గైస్, ఈ విధంగా మనం పీపీటీ ప్రజెంటేషన్ అని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ పెయిడ్ వర్షన్, కానీ అద్భుతంగా ఉంది. క్రెడిట్ పాయింట్స్ లేవు కాబట్టి అది జనరేట్ చేయలేకపోయింది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఆఫ్ క్రియేటింగ్ పీపీటీస్. Once try it, explore it. Thank you so much. See you on day 2.